ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాళ అయితే మేము కూర్గ్కి అయితే ప్లాన్ చేసాము, ట్రిప్ వెళ్తున్నాము. సో మేము ట్రిప్ కోసం అన్నీ రెడీ చేసేసుకున్నాము, గిఫ్ట్ ప్యాక్ అంతా చేసేసుకున్నాము, బట్టలన్నీ. సో ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది మార్నింగ్. సో ఇప్పుడు బెంగళూరు టు కూర్గ్ వెళ్ళాలి. మేము ఎన్నింటికి రీచ్ అవుతాము, అక్కడ చాలా ప్లేసెస్ విజిట్ అవ్వాలని చెప్పి అన్నీ ప్లాన్ చేసుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ బట్టి మేము ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్కి వెళ్తామో అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకైతే మేము కిందకి స్టార్ట్ అయిపోతున్నాము. కింద లగేజ్ అంతా కార్లో పెట్టేసుకొని ఇంక స్టార్ట్ అయిపోతున్నాం. డ్రైవింగ్ నేనే అనమాట. సో నేను డ్రైవ్ చేస్తున్నాను. ఇంకా మేము బెంగళూరు ట్రాఫిక్ దాటుకొని వెళ్ళాలి. మాకు ఎంత టైం పడుతుంది ఏంటో తెలియదు. అసలు ఎంత క్రౌడ్ అంటే మార్నింగ్ స్టార్ట్ అయినా కూడా ట్రాఫిక్ దారుణంగా ఉంది. బెంగళూరు ట్రాఫిక్ అంటే మామూలుగా ఉండదు. చాలా మందికి తెలిసే ఉంటుంది. ట్రాఫిక్లో నుంచి అయితే బయటకు వచ్చేసాము. అబ్బాయి 2 hours పట్టింది మాకైతే ఈ ట్రాఫిక్లో నుంచి. ఎర్లీ మార్నింగ్ అయినా కూడా చాలా ట్రాఫిక్ ఉంది. సో కూర్గ్ వెళ్ళాలంటే ఫస్ట్ మైసూర్ వెళ్ళి తర్వాత అక్కడి నుంచి మనము కూర్గ్ అయితే వెళ్ళాలి. సో ఇదైతే ఫస్ట్ టోల్ అనమాట. సో టోల్ లుక్ చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ కూర్గ్లో చాలా వరకు ఇదే స్టైల్ అయితే ఉంటాయి. టెంపుల్స్, రెస్టారెంట్స్, హౌసెస్ అన్నీ కూడా ఈ స్టైల్లోనే ఉంటాయి. టోల్ దాటుకునేసి తర్వాత మేము మైసూర్ హైవేలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ మనకు బోర్డు కూడా ఉంది, వెల్కమ్ టు బెంగళూరు మైసూర్ హైవే అని చెప్పి. సో ఈ హైవే చాలా చాలా బాగుంది. ఎంత మంచి విజువల్స్ ఉన్నాయంటే చాలా మంచి విజువల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదేదో పెద్ద రాజుల కోటలాగా అనిపిస్తుంది కదా. నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ తీరా చూస్తే అదొక స్కూల్ అంట, ఇంటర్నేషనల్ స్కూలు. నేనైతే షాక్ అయిపోయాను. అసలు ఈ స్కూల్లో చదవాలంటే ఎన్ని ల్యాక్స్ పెట్టాలని చెప్పి. అసలు మనలాంటి వాళ్ళకైతే అసలు పాసిబుల్ అవ్వదేమో. ఈ రూట్లోనే వండర్లా కూడా అక్కడ జెయింట్ వీల్ ఉంది చూడండి. ఇంకా విజువల్స్ అయితే ఉన్నాయి, కొండలు, అబ్బా చాలా 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 బాగున్నాయి. ఈ రూట్ లో మస్ట్ విజిట్ అనే చెప్తాను. ఇది బెంగళూరు నుంచి 50 kilometers వెళ్ళిన తర్వాత మనము రామ్నగర్ హిల్స్ అనమాట. ఈ రామ్నగర్ హిల్స్ లో చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయంట. షోలే మూవీ తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కదా, బాలీవుడ్ మూవీ. ఆ మూవీ షూటింగ్ ఇక్కడే జరిగిందంట. ఈ కొండలను అయితే షోలే హిల్స్ అని కూడా అంటుంటారంట. KGF, 3 Idiots, మిర్చి ఇంకా చాలా మూవీస్ ఈ సరౌండింగ్స్ లోనే మనకు షూటింగ్స్ అయితే జరిగాయంట. ఈ స్టోన్స్ గురించి చెప్పాలంటే ఇప్పుడు స్టార్ట్ అయినట్టు కాదంట, చాలా ఇయర్స్ బ్యాక్, అంటే లక్షల ఇయర్స్ అని చెప్తున్నారు. సో గ్రానైట్ రాళ్ళు అంటే ఇవి చాలా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఆ షేప్స్ లో ఉన్నాయి. ఈ కొండల మీదకి ట్రెక్కింగ్ కూడా ఉందంట. సో మనకు ఎప్పుడైనా మన బెంగళూరు నుంచి అలా 1 day ట్రిప్ ఏదైనా ప్లాన్ చేయాలన్నప్పుడు ఇది మస్ట్ విజిట్ ప్లేస్ ఏదని చెప్తాను. ఈ హైవే నార్మల్ హైవేలలో కాదు, ఎందుకంటే పెట్రోల్ బంక్స్ మనకు పక్కనే అయితే ఉండవు. హైవేలో నుంచి ఎగ్జిట్ అయితే అయిపోవాలి. సో అక్కడ మనకు సైన్ బోర్డ్స్ని పట్టి మనం బయటకి అయితే రావాలి, లేదంటే బుక్ అయిపోతాము. సో మేమైతే అలానే అనుకొని హైవేలో ఉంటుంది కదా పెట్రోల్ బంక్స్ అని చెప్పి వచ్చాము. కానీ తీరా చూస్తే మాకైతే కొంచెం హడావిడి అయిపోయింది. ఫైనల్గా అయితే దొరికింది పెట్రోల్ బంక్. ఇంకా అక్కడ ఫిల్ చేసుకొని మళ్ళీ మేము మైసూర్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము, హైవేలోకి. ఈ జర్నీ మొత్తం మాకు కొబ్బరి తోటలు, అబ్బా ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. సో ఇదైతే మైసూర్కి అయితే రీచ్ అయిపోయాం ఫస్ట్. సో మైసూర్ జంక్షన్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్తే ఊటీ వెళ్తాము, రైట్ వెళ్తే కూర్గ్ వెళ్తాము, స్ట్రైట్ వెళ్తే మైసూర్ వెళ్ళిపోతాము. సో ఇక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకుంటున్నాము. కొంచెం బ్రేక్ తీసుకుందాం అనుకున్నాము. సో ఇక్కడ చూడండి, అందరూ ఆపుతున్నారు. అక్కడ కీరాలు, కోకోనట్లు అన్నీ ఉన్నాయి. సో వాటి కోసం అని కంటిన్యూస్గా ఒక రోడ్ మొత్తం పెట్టేసుకున్నారు. నాకు బాగా అనిపించింది. సో మేము కూడా ఒక దగ్గర ఆగి కోకోనట్ తాగాము. సో మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ రోడ్లో మొత్తం అమ్ముతూనే ఉన్నారు. వాళ్ళకి పండినవి ఏ దొరికితే అవి అమ్ముతున్నట్టున్నారు. ఇదైతే రెస్టారెంట్ చెప్పాను కదా. సో కూర్గ్ స్టైల్ అంతా ఇలానే ఉంటుంది అని చెప్పి, పెంకుటిళ్ళతో చాలా చాలా బాగుంటుంది. మా స్టే వచ్చేసి క్లబ్ మహీంద్రా రిసార్ట్, విరాజ్పేట్. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాము. సో వెళ్ళే రూట్ ఉందండి, మామూలుగా లేదు. మైసూర్ దాకా వచ్చే రూట్ ఒకలా అంటే అక్కడి నుంచి ఇంకో వేరే లెవెల్. ఇదైతే
టూ గుడ్. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి రావడానికి మీకు వీలు కుదిరినప్పుడు. చాలా చాలా లవ్ చేస్తారు మీరు. నేచర్ లవర్స్కి అయితే మస్ట్ విజిట్ అనే చెప్పచ్చు. అందులోనూ మన కూర్గ్ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు కదా. సో మీరు చాలా చాలా లవ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడ స్టాప్ చేయకూడదు, అలా వెళ్ళిపోతూ ఉండాలి. ప్లస్ ఏంటంటే ఇక్కడ యానిమల్స్ కూడా ఎక్కువ కనిపిస్తాయి అని చెప్పారు, కానీ మాకైతే ఒక్క యానిమల్ కూడా కనిపించలేదు. ఎలిఫెంట్స్ ఉన్నాయని చెప్పారు, పికాక్స్ అన్నీ పెట్టారు, కానీ మాకైతే ఒక్కటి కూడా కనిపించలేదు. మేము ఊటీ వెళ్ళాము. ఊటీ వెళ్ళినప్పుడు అయితే అక్కడ ముదుమలై ఫారెస్ట్కి వెళ్ళాము. అక్కడైతే మాకు ఒక గొర్రెల మందలాగా జింకలు, దుప్పెలు, ఎంత బాగుందంటే ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఈ రూట్లోనే మాకు మత్తిగూడి ఎలిఫెంట్ క్యాంప్ కూడా కనిపించింది. సో ఇక్కడికైతే ఎలిఫెంట్స్కి ఫీడింగ్ చేస్తారు. మనం చూసేటప్పుడే మనం కూడా ఫీడ్ చేయొచ్చు. వీటి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 10:30, ఈవినింగ్ వచ్చేసి 4 to 5:30. ఎంట్రీ ఫీ కూడా ఉంది. పెద్దవాళ్ళకైతే 100 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 50 రూపీస్ బిలో 12 ఇయర్స్కి. సో ఇంకా మేము అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఫారెస్ట్లోనే చాలా మంచి జర్నీ ఇదైతే. ఇప్పుడైతే తితిమతికి వచ్చేసాము. ఈ ఊరు పేరు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, తితిమతి అంట. ఈ రూట్ లో ఏరియాస్ నేమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. చెప్పాను కదా, ఒకటి తితిమతి, ఇంకోటి హెబ్బాలే, తర్వాత గోనికొప్ప. వీటిలన్నిటిని దాటుకొని అయితే మనం కూర్గ్ రీచ్ అవ్వాలి. ఇంకా కాఫీ ఎస్టేట్స్ అయితే మనకు స్టార్ట్ అయిపోయాయి. ఇవంతా మనకు కాఫీ తోటలే. మాకు ముందు తెలీదు ఇవి కాఫీ తోటలు అని చెప్పి. ఏంటి చెట్లు అని చెప్పి అనుకున్నాము. ఒకసారి దిగి చూద్దామని చెప్పి ఒక దగ్గర ఆగాము. ఆగి లోపలికి వెళ్ళాము. అక్కడికైతే వెళ్తే అన్ని కాయలు ఉన్నాయి. మాకు అర్థం కాక ChatGPTని అడిగాము. అడిగితే ఇది కాఫీ బీన్స్ అని చెప్పింది. సో అప్పుడు రియలైజ్ అయ్యాం మనం కాఫీ తోటలోకి వచ్చామని చెప్పి. ఈ ఎస్టేట్ అయితే చాలా పెద్దది. డోర్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి, కింద వరకు ఉంది. అక్కడ మళ్ళీ లేక్ కూడా ఉంది. ఎన్ని ఎకరాస్ ఉంటాయో మనకైతే తెలియదు. ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు ఏంటంటే వాటర్ని స్టోర్ చేసి పెట్టుకుంటాయి అన్నమాట. సో వాటికి కాఫీ ప్లాంట్స్కి అవసరమైనప్పుడంతా ఆ చెట్లలో నుంచి తీసుకుంటుంటాయి అన్నమాట. మేము మరీ లోపలికి అయితే వెళ్ళిపోలేదు, ఎందుకంటే ఇంత పెద్ద ఎస్టేట్స్లో ఖచ్చితంగా డాగ్స్ అయితే ఉంటాయి. అందుకోసం అని చెప్పి మేము ఎంట్రన్స్లోనే ఉన్నాము. ఇంకా లోపలికైతే చాలా బాగుంది, కానీ మాకైతే వెళ్ళాలనిపించింది, కానీ ఎటు నుంచి డాగ్స్ వస్తాయేమో అని చెప్పి భయము. ఇంకా అందుకోసం వెళ్ళలేదు. ఇదిగో చూడండి కాఫీ బీన్స్ ఎంత చాలా బాగున్నాయి. అందులో కాయలు కూడా కొన్ని కోసం చూడండి, రెడ్ కలర్లో ఉన్నాయి. ఆ ఎస్టేట్లోనే మేము ఆల్మోస్ట్ 1/2 hour దాకా టైం స్పెండ్ చేసాము. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ఇక్కడ మాత్రమే ఉంటాయేమో అనుకున్నాం, కానీ ఎంటైర్ ఈ రూట్ మొత్తం ఇవే ఉన్నాయన్నమాట. సో మేమైతే చాలా చాలా ఎగ్జైట్ అయిపోయాను. నేను అక్కడే ఉండిపోయాను ఆల్మోస్ట్ 1/2 hour. అక్కడ అలా ఫొటోస్ కొన్ని తీసుకొని మేమైతే ఎంజాయ్ చేసాము. కొద్దిసేపు బ్రేక్ తీసుకొని తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి విరాజ్పేట చాలా దగ్గర. మేము రీచ్ అయిపోతాం. ఇంకా ఆల్మోస్ట్ 15-20 minutesలో అయితే రీచ్ అయిపోతాము. మనకు రిసార్ట్ సైన్ బోర్డ్ అయితే కనిపించేసింది. ఇంక ఈ రూట్లో నుంచి వెళ్ళాలి. మెయిన్ రోడ్లో నుంచి అయితే మనము లెఫ్ట్ వెళ్ళిపోవాలి. సో ఇంకెళ్తున్నాము. రోడ్ అయితే అస్సలు బాగాలేదు, చాలా దారుణంగా ఉంది. కాస్త నిదానంగా వెళ్ళాలి. మనకు ఇక్కడ వెళ్ళే రూట్లో ఇంకా ఇది మొత్తం కాఫీ ఎస్టేట్సే, అటు ఇటు. ఇంకొంతమంది బామ్మలు, తర్వాత అక్కడ కాఫీ ఎస్టేట్స్లో వర్క్ చేసే వాళ్ళు అందరూ కూడా వాళ్ళ వర్క్స్ చేసుకుంటున్నారు. సో మాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఎన్విరాన్మెంట్ అయితే. రీచ్ అయిపోయాం మేము క్లబ్ మహీంద్రా రిసార్ట్, విరాజ్పేట్, కూర్గ్. అందులోనే మీకు కూర్గ్ని కొడగు అని కూడా అంటారు. సో అక్కడ అన్ని బోర్డ్స్ మీద మనకు కొడగు అనే ఉంటాయి. సో కొడగు అంటే ఓల్డ్ నేమ్ అంట కూర్గ్కి. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే చూడండి కార్లు వరుసగా ఎంత బాగా లైన్లో ఉన్నాయో. సో నాకైతే ఈ ఎన్విరాన్మెంట్ సూపర్గా అనిపించింది. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము.
సో మెయిన్ ఎంట్రన్స్కి అయితే మనం రీచ్ అయిపోయాము. అక్కడ వెళ్ళంగానే సెక్యూరిటీ గార్డ్స్ ఏం చెప్పారంటే వెళ్ళి యూటర్న్ తీసుకొని వచ్చేసామని చెప్పారు. సో ఇంక మేము యూటర్న్ తీసుకొని అయితే వచ్చేసాము. యూటర్న్ తీసుకొని వచ్చి అక్కడ పార్క్ చేసేంత వరకు మన డ్యూటీ. తర్వాత అంతా కూడా ఆ స్టాఫే చూసుకున్నారు. వెహికల్లో నుంచి లగేజ్ తీయడము, రూమ్ షిఫ్ట్ చేయడము, తర్వాత మన కార్ పార్కింగ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో వాళ్ళు కార్ని ప్లేస్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటుంటారు. నాకైతే ఎన్విరాన్మెంట్ స్టాఫ్ ఫ్రెండ్లీ స్టాఫ్ అయితే చాలా చాలా బాగా నచ్చారు. రిసార్ట్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే మనకు స్టాఫ్ వచ్చేసి వెల్కమ్ టు క్లబ్ మహీంద్రా అని చెప్తూ మనకైతే తిలకం పెడుతున్నారు. నాకైతే భలే అనిపించింది. తర్వాత లోపలికి వెళ్ళంగానే వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారు. వీళ్ళ ఎస్టేట్లో పండించిన కాఫీ తోటి బ్లాక్ కాఫీ అయితే చేసి ఇచ్చారు. చాలా బాగుంది. స్మెల్ అయితే అరోమా ఫీలింగ్ ఉంది. ఇందులో ఫుల్ గ్రీనరీ ఉంటది కదా, చల్లగా ఉంది క్లైమేట్ అయితే. ఆ క్లైమేట్ కి వేడిగా వాళ్ళ వెల్కమ్ డ్రింక్ ఇస్తే చాలా బాగా అనిపించింది. సో ఇదంతా కూడా క్లబ్ మహీంద్రా రిసార్ట్ రిసెప్షన్ ఏరియా ఇది. ఇంక డ్రింక్ తాగేసి చెక్ ఇన్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసుకొని ఇంక రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మాతో పాటు ఒక స్టాఫ్ మెంబర్ అయితే వచ్చి ఆ రిసార్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. రిసార్ట్ లో ఏమేమి ఉన్నాయి, అందులో టైమింగ్స్ ఏంటి, ఫన్ యాక్టివిటీస్ ఏంటి, తర్వాత సెలబ్రేషన్స్, స్విమ్మింగ్ పూల్ టైమింగ్స్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మేము ఇక్కడ స్టూడియో రూమ్ని అయితే బుక్ చేసుకున్నాము. సో బెంగళూరు నుంచి విరాజ్పేట్ రిసార్ట్కి అయితే ఎలా రీచ్ అయ్యామో ఈ వీడియోలో చూసారు. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు రూమ్ టూరు, తర్వాత ఇక్కడ ఉన్న యాక్టివిటీస్, అందులో ఏమేమి ఉన్నాయి, ప్లస్ కూర్గ్లో మేము ఏ ప్లేసెస్ విజిట్ చేస్తాము అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.